పాత నిబంధనలో యూదులకు మాత్రమే దేవుణ్ణి అన్నాడు. కొత్త నిబంధన వచ్చేసరికి ఇంకా భేదం లేదు, యూదులని అన్యులని తేడా లేదు, అందరికీ దేవుడే, అందరికీ దేవుడే. ఒక కారణాన్ని బట్టి, ఒక పర్పస్తో ప్రారంభంలో యూదుల్ని ఎన్నుకున్నాడు. యూదుల్ని ఎడ్యుకేట్ చేసిన తర్వాత యూదుల ద్వారా అదే యూదుల మధ్య యోధా గోత్రములో తన కుమారుణ్ణి పంపించి యూదులందరినీ ఎడ్యుకేట్ చేసి ఆ యోధ మతములోని భక్తిపరులైనటువంటి కొంతమంది వ్యక్తులు ఎన్నుకొని వాళ్ళే యేసుప్రభు శిష్యులైతే వాళ్ళని మార్చి వాళ్ళకి దేవుడి గురించిన పరిచయాన్ని చేసి దేవుడి గురించి అర్థం చేయించి, నానా దేవుడు యూదులకు మాత్రమే కాదురా, ప్రపంచం అందరికీ దేవుడురా, మీరు వెళ్ళండి సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి, యేసు క్రీస్తు యూదులకు కాదు, యూదులకు మాత్రమే కాదు, ప్రపంచ ప్రజలందరికీ రాజు ప్రభువు అని ప్రకటించండి అని యేసు ప్రభు చెప్పాడు. ఇప్పుడు మన వాళ్ళు ఏమంటున్నారు? యూదులకు రాజు అంటున్నారు. ఎంత బాధాకరం అండి! ఏంటండి మనం అర్థం చేసుకోకపోతే ఎలాగండి? గలతీ పత్రిక 3వ అధ్యాయము 27వ వచనము 28వ వచనం చూడండి. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. యూదుడని, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా వన్. ఇంకా డివిజన్ లేదు.